ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మనం యెహోషువ 7-8 అధ్యాయాలు అధ్యయనం చేయబోతున్నాము. 7వ అధ్యాయం ఇశ్రాయేలుకు గొప్ప అపజయం కలిగింది. ఈ పరాజయానికి కారణం ఒక వ్యక్తి. అతని పేరు ఆకాను. యూదాగోత్రికుడైన ఆకాను అనేవాడు శపితమైన దానిలో కొంత తీసుకున్నాడు. అందుకు దేవుడు ఇశ్రాయేలీయుల మీద కోపగించాడు. హాయి అనే ఊరికి యెరికో నుండి యెహోషువ వేగుల వారిని పంపాడు. వారు తిరిగి వచ్చి అన్నారు, జనులందరూ వెళ్లనక్కర్లేదు, 2-3 వేల మంది చాలు, హాయిని సులభంగా పట్టుకోవచ్చు. హాయివారు కొద్దిమందే కదా. సరే, 3,000 మంది వెళ్లారు గాని వీరు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయారు. ఆకాను అనేవాడు శపితమైన దాన్ని తెచ్చుకున్నాడు. ఆకాను పాపానికి ఫలితంగా ఇశ్రాయేలుకు అపజయం కలిగింది. హాయి యుద్ధంలో 36 ఇశ్రాయేలీయులు హతమయ్యారు. యెహోషువ తన బట్టలు చింపుకొని పెద్దలతో పాటు తాను యెహోవా మందసము ఎదుట సాష్టాంగపడ్డాడు. తలపై బూడిద పోసుకున్నాడు. తన బట్టలు చించుకున్నాడు. ప్రార్థించాడు. అయ్యో ప్రభువా, యొర్దాను దాటించావు, మరి మమ్ములను శత్రువుల చేతికి అప్పగిస్తావా? నీ నామమును ఘనపరచుకో. దేవుడు యెహోషువతో అన్నాడు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు. నా నిబంధనను వారు మీరారు. శపితమైన దాన్ని దొంగిలించి దానిని తమ సామానులో దాచిపెట్టారు. అందుకే శత్రువుల ఎదుట వీరికి పరాభవం కలిగింది. శాపగ్రస్తుడైన వాడు మీ మధ్యన ఉండకూడదు. ఈ విషయం నీవు ప్రకటన చెయ్యాలి. మీ మధ్యన శాపగ్రస్తమైనది ఒకటి కలదు. దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేసే వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. ఉదయమే మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పించబడతారు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచిస్తాడో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావాలి. యెహోవా సూచించే వంశము కుటుంబముల ప్రకారము దగ్గరికి రావాలి. పురుషులు వరుసగా దగ్గరికి రావాలి. అప్పుడు శపితమైనది ఎవని వద్ద దొరుకుతుందో వానికి కలిగిన వారినందరినీ అగ్నిచేత కాల్చివేయాలి. ఎందుకనగా వారు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలీయులలో దుష్కార్యం చేశారు. శ్రోతలు వింటున్నారా? శపితమైనది వారి మధ్యన ఉంటే దేవుడు వారితో ఉండడు. శపితమైన వ్యక్తి రాళ్లతో కొట్టబడి చంపబడాలి. ఇశ్రాయేలీయులు శపితమైన దానిని వారి మధ్య నుండి తొలగించినప్పుడే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలు తమ జీవితంలో పాప సంబంధమైన అపవిత్రత ఉండకుండా జాగ్రత్త పడాలి. పులిసిన పిండి నిషిద్ధం. దానిని తొలగించినప్పుడే పరిశుద్ధత అలవడుతుంది. హాయిలో కలిగిన అపజయానికి యెహోషువ ఎంతగానో బాధపడ్డాడు. అందరూ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. యెరికో ఘన విజయం తరువాత హాయిలో ఘోర పరాజయం. వారు ఆత్మపరీక్ష చేసుకున్నారు. మొదట యెహోషువ హాయి విషయమై దేవునితో సంప్రదించి ఉండాల్సింది. స్వశక్తి మీద ఆధారపడితే ఓటమి తప్పదు. వెలిచూపును బట్టి తీర్మానాలు చేయకూడదు. యెహోషువ ప్రార్థనలో దేవుని ఎదుట తన హృదయాన్ని కృమ్మరించుకున్నాడు. దేవుని కృపాసనము ఎదుట మన బలహీనతలను ఒప్పుకోవాలి. ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడు యెహోషువ ప్రార్థన విన్నాడు. శ్రోతలు, పాపాన్ని దాచిపెట్టకూడదు. ఆకాను దొంగిలించాడు, దాన్ని దాచిపెట్టాడు. సమస్యలను పేరబెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడే ప్రార్థనలో దేవునికి వాటిని చేరవేయాలి. ఆకాను ఒక్కడు చేసిన పాపానికి సమాజమంతా నష్టపోవలసి వచ్చింది. ఆకాను పాపాన్ని శిక్షించకపోతే జాతి అంతా అపకీర్తి పాలవుతుంది. శపితమైన దాన్ని ముట్టకూడదు అనే దేవుని ఆజ్ఞను ఆకాను అతిక్రమించాడు. ఏ రూపంలోనైనా పాపం పాపమే.
ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల్లో దేవుని మాట వినాలి, ఆయనకు లోబడి ఉండాలి. ఇప్పుడు వారు తమ పాపాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. యెహోషువ 7:16 నుండి ఇశ్రాయేలీయులు తమ గోత్రికుల వరుసను బట్టి దగ్గరికి వచ్చారు. జరహీయుల వంశం పట్టబడింది. ఆ వంశంలో పురుషుల వరుసను దగ్గరికి రప్పించగా జబ్ది పట్టబడ్డాడు. అతడు అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరికి రప్పించగా యూదాగోత్రములోని జరహు ముది మనమడు, జబ్ది మనమడు, కర్మి కుమారుడు అయిన ఆకాను పట్టబడ్డాడు. ఆకాను తన పాపాన్ని ఒప్పుకున్నాడు. యెహోవాకు విరోధంగా నేను పాపం చేశాను. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రము, 200 తులాల వెండిని, 30 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను. నా డేరా వద్ద వాటిని భూమిలో దాచిపెట్టాను. ఆ వెండి దాని కిందే ఉన్నది. వెంటనే ఆకాను దాచిన దొంగ సొమ్మును ఆకోరు లోయలోనికి తెచ్చారు. ఇశ్రాయేలీయులందరూ అతన్ని రాళ్లతో చావగొట్టారు, అగ్నితో కాల్చారు. వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. ఆకాను చేసిన పాపానికి జాతి యావత్తు సిగ్గుతో తలవంచుకోవలసి వచ్చింది. ఒక్క వ్యక్తిని బట్టి నీ తమ్ముళ్ళు చెల్లెండ్లు ఎందరో పాడైపోతారు. దేవుడు కుటుంబమంతటినీ ఒకే వ్యక్తిగా పరిగణిస్తాడు. మన దేవుడు కుటుంబాల దేవుడు. కుటుంబ యజమాని పాపం చేస్తే దాని విషమ ఫలితం కుటుంబమంతా అనుభవించవలసి వస్తుంది. ఇంటి దొంగను పట్టుకోవడం కష్టం, కాని అది దేవునికేమీ కష్టం కాదు. సంఘంలో ఆకాను మనస్తత్వం గల శరీరానుసారులు సంఘమంతటికీ ఎంతో కీడు చేసిన వారవుతున్నారు. ప్రకటన గ్రంథం 2:14 ప్రభు పెర్గము సంఘంతో అన్నాడు, బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అలాగే ప్రకటన గ్రంథం 2:20 తుయతైర సంఘం, యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. సంఘం లోపలే అంతఃశత్రువులున్నారు. ఆకానే ఇశ్రాయేలీయుల మధ్య ఇంటి దొంగ, అంతఃశత్రువు, పంచమాంగదళం. శిబిరంలో ఆకాను శరీరంలో ముల్లులాంటివాడు. సంఘ శరీరంలో ఏ అవయవం పాపం చేసినా శరీరమంతా దెబ్బతింటుంది. ఎరికో లోకానికి సంకేతం, హాయి శరీరానికి సంకేతం. చాలామంది లోకాన్ని జయిస్తారు గాని శరీరానికి ఓడిపోతారు. ప్రాచీన పురుషుణ్ణి సిలువ వెయ్యండి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. ఆకానులు, అననీయా సప్పీరాలు సంఘాలలో ఉన్నారు, జాగ్రత్త. సోదరుడా, సోదరి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన మన పాపములను క్షమించి తన రక్తముతో కడిగి శుద్ధి చేస్తాడు. శ్రోతలు రండి, మనమిప్పుడు 8వ అధ్యాయంలోకి వెడతాము. యెహోషువ మొదట్లో కంగారు పడ్డాడు. ఆకాను చేసిన పాపం శిబిరం మొత్తాన్ని అపజయానికి గురిచేసింది. 1 యోహాను 1:5-6 దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమూ లేదు. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిస్తే మనము అబద్ధమాడుతూ సత్యమును జరిగించము. ఆకాను తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఆకాను చేసింది జాతిపరంగా మరణకరమైన పాపం. 8వ అధ్యాయంలో దేవుడు యెహోషువతో అన్నాడు, భయపడవద్దు, జడియవద్దు. నీవు హాయి మీదికి దండెత్తి వెళ్ళు. యుద్ధ సన్నద్ధులందరూ బయలుదేరండి. ఎరికో అంటే లోకం, హాయి అంటే శరీరం. ఎరికో శపితమైనది, అందులోనిది వారేమీ తీసుకురాకూడదు. గాని హాయి అలాంటిది కాదు, దీనిని కొల్లగొట్టవచ్చు. ముందుగా యెహోషువ 30,000 శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపాడు. మేము వారి ఎదుట నిలవక పారిపోతాము. మీరు పొంచి ఉండడం మాని లేచి పట్టుకోండి. వారు మా వెంట పడతారు, కాబట్టి మీకు అడ్డమేమీ ఉండదు.
హాయిని ఆక్రమించుకోవచ్చు. ఈ విధంగా యెహోషువ విజయం సాధించాడు. హాయి అంటే శరీరం అన్నాము గదా. దీన్ని జయించడానికి మన స్వశక్తి చాలదు. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. ఇది శరీరం చేసే ఆక్రందన. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? శరీరాన్ని స్వశక్తితో జయించడానికి అనేకులు విఫల ప్రయత్నం చేశారు. శరీరాన్ని ఆత్మ ద్వారానే జయించగలం. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునే మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని గెలిపిస్తున్నాడు. జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అని పౌలు సాక్ష్యమిచ్చాడు. యెహోషువ 8వ అధ్యాయం 8వ వచనం. దేవుడంటున్నాడు, మీరు ఆ పట్టణాన్ని తగలపెట్టండి. హాయి పడమటి దిక్కున బేతేలుకు హాయికి మధ్య వారు పొంచి ఉన్నారు. యెహోషువ ఉదయమే లేచి జనులను వ్యూహపరిచాడు. తాను ఇశ్రాయేలు పెద్దలతో హాయి మీదికి పోయాడు. యోధులందరూ ఉత్తర దిక్కున దిగారు. వారికి హాయికి మధ్య ఒక లోయ ఉన్నది. 5,000 మంది మనుష్యులను పొంచి ఉండడానికి నియమించాడు. పట్టణానికి ఉత్తర దిక్కుగా సైన్యాన్ని, పడమటి దిక్కున వెనుక భాగాన కొంతమందిని ఉంచి యెహోషువ ఆ రాత్రి లోయలోకి దిగిపోయాడు. హాయి రాజు పొద్దున్నే మైదానం ఎదట ఇశ్రాయేలీయులను ఎదుర్కొన్నాడు. పట్టణానికి పడమటి వైపున తనను పట్టుకోవడానికి మాటుగాండ్రు పొంచి ఉన్నారని అతనికి తెలియదు. ఇశ్రాయేలీయులందరూ అరణ్య మార్గం తట్టు పారిపోతున్నట్టు నటించారు. వారిని తరుముకుంటూ హాయివారు పట్టణానికి దూరంగా పోయారు. పట్టణ ముఖద్వారం తెరిచి ఉంది. యెహోవా అన్నాడు, ఇదిగో యెహోషువా, నీ ఈటెను హాయి వైపుగా చాచు, ఈ పట్టణాన్ని నీ చేతికి అప్పగిస్తాను. యెహోషువ ఈటెను హాయి వైపు చాచినప్పుడు పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకొని అక్కడే తగలబెట్టారు. అరణ్యానికి పారిపోయిన జనులు తిరిగి తమను తరుముతున్న వారి మీద పడుతున్నారు. ఇశ్రాయేలీయులు వారినందరినీ హతం చేశారు. హాయిరాజును ప్రాణంతో పట్టుకొని యెహోషువ వద్దకు తెచ్చారు. హాయి యుద్ధంలో శత్రువులు మొత్తం 12,000 మంది హతులయ్యారు. హాయి పట్టణం పూర్తిగా దగ్ధమైపోయింది. యెహోషువ హాయిరాజును సాయంకాలం వరకు మానుమీద వేలాడతీశాడు. పొద్దుగుంకుతున్నప్పుడు ఆ శవాన్ని పురద్వారమెదుట పడవేసి దానిమీద రాళ్ల కుప్పను వేశారు. యెహోషువ యెహోవా నామమున బలిపీఠం నిర్మించాడు. ఏబాలు కొండపై కట్టిన ఆ బలిపీఠం ఏమాత్రము ఇనప పనిముట్లు తగలకుండా నిర్మించింది. దహన బలులు, సమాధాన బలులు అర్పించారు. ఆ రాళ్లపై ధర్మశాస్త్రమును రాయించాడు. ఏబాలు కొండ నుండి దేవుని ఆశీర్వాదాలు, శాపాలు కూడా పలకబడడం ఒక విశేషం. మందసానికి ఇరువైపులా పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు నిలిచారు. ధర్మశాస్త్రమంతా అందరికీ చదివి వినిపించాడు యెహోషువ. శ్రోతలు వింటున్నారా? ధర్మశాస్త్ర గ్రంథమే ఆ దేశపు చట్టం. అదే దేవుని నిబంధన గ్రంథం. దేవుని కట్టడలు అందులో ఉన్నాయి. బలిపీఠం మీద యెహోషువ నిర్గమకాండం 20వ అధ్యాయమందలి దశాజ్ఞలు రాయించాడు. ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి హృదయం లాంటివి. దశాజ్ఞలు సార్వత్రికమైనవి. యెహోషువ హాయి మీద విజయం సాధించిన సందర్భంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. సోదరీ సోదరులారా, మనం కూడా ఈ అధ్యాయంలో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోగలం. ప్రతిరోజు దేవుని నడుపుదల కోసం కనిపెట్టాలి. పాపాలను ఒప్పుకోవాలి. ఓడిపోతే అపజయానికి కారణమేదో తెలుసుకోవడానికి ఆత్మపరీక్ష చేసుకోవాలి. పాపాన్ని గురించిన పశ్చాత్తాపం, క్షమాపణానుభూతి విశ్వాసికి ఎంతో ఉపకరిస్తాయి.
ఒకసారి పశ్చాత్తాపం చెందిన తరువాత దేవుడు క్షమించిన ఆ పాపం మన జీవితంలో తిరిగి కనపడకూడదు. దేవుడు శుద్ధి చేస్తాడు, క్షమిస్తాడు, బలపరుస్తాడు. ఇశ్రాయేలీయులు హాయిని జయించిన తరువాత కొల్లగొట్టిన సొమ్మును తీసుకోవడానికి దేవుడు అనుమతించాడు. అయితే యెరికో పట్టణం శాపగ్రస్తమైనది. అందులో నుండి ఇశ్రాయేలీయులు ఏదీ తీసుకోవడానికి వీల్లేదు. విగ్రహారాధన సంబంధమైనది ఏదీ దేవుని బిడ్డలు ముట్టకూడదు, తీసుకోకూడదు, వాడుకోకూడదు. సాధారణంగా పట్టణాలను కొల్లగొట్టినప్పుడు సైనికులకు అవసరమైన ఆహార పదార్థాలు ఆ విధంగా సమకూడుతాయి. హాయి యెరికోలాగా శపితమైనది కాదు. సైనికులకు ఆహారము, వస్త్రాలు కావాలి గదా. సిపాయిలకు వేరే ఆదాయమేమీ ఉండదు. కొల్ల సొమ్మే వారికి పంచి ఇస్తారు. అదే వారి జీతం, బహుమానం. యెహోషువ ప్రజలందరికీ దేవుని వాక్యం వినిపించాడు. ప్రియశ్రోతలు, వింటున్నారా? బైబిలు మామూలు పుస్తకం కాదు. ఇది సజీవ గ్రంథం, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని వాక్యం శ్రద్ధగా అధ్యయనం చెయ్యాలి. సర్వ సమాజము కూడిరాగా యెహోషువ వారికి దేవుని వాక్యం వినిపించాడు. దేవుని వాక్యమే మన విశ్వాస ప్రమాణం. వారందరూ కుటుంబాలుగా వచ్చి ధర్మశాస్త్ర గ్రంథమందలి సందేశం విన్నారు. ఈ అధ్యాయంలో ఏబాలు, గెరిజము అనే 2 కొండలు పేర్కొనబడ్డాయి. ఈ 2 కొండలు హాయి నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గిల్గాలు నుండి 50 కిలోమీటర్ల దూరం. యెహోషువ ధర్మశాస్త్ర సత్యములు అందరికీ అర్థమయ్యేటట్లు చెబుతున్నాడు. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లు వాక్యాన్ని మనం ప్రకటించాలి. ప్రియ సోదరీ సోదరులారా, మరొకండి, హాయి అనే శరీరాన్ని జయించే వరకు మీ ఆత్మలకు హాయి ఉండదు. హాయి రాజుకు ఉరిశిక్ష విధించబడింది. ప్రియ శ్రోత, మనకు నరమాత్రులెవరూ శత్రువులు లేరు. సైతానే మన శత్రువు. లోకం, శరీరం, సైతాను శత్రుత్రయం. వీటిని జయించిన యేసును నీవు స్వకీయ రక్షకుడుగా అంగీకరించావా? రక్షించబడ్డావా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.